సరే నెక్స్ట్ ఈయన మురళీ గారు అండి. కర్ణాటక, తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ కొత్త నినాదం. అంటే కర్ణాటకలో గెలిచాము, తెలంగాణలో గెలిచాము, ఏపీలో కూడా గెలవాలనేటువంటి భావనతో వారు ఆపరేషన్ ఏపీ అని చెప్పని ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఉన్నారు. మంచిదే, వారి ఆలోచన కూడా మంచిదే. ఎన్నికలైన తర్వాత ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. ఉట్టికి ఎక్కలేనమ్మంట స్వర్గానికి ఎక్కుతానందంట, ఉట్టికి ఎగరలేనమ్మంట స్వర్గానికి ఎగురుతానంట. ఎగరగలిగిద్దా? ఉట్టికే ఎగరలేదు. ఉట్టి అంటే మనకి చిన్నప్పుడు బాగా పెద్ద పెద్ద ఇళ్లలో మన ఇళ్ళలో పైన కడుతుండేవాళ్ళు, ఆ వెన్నపూస అవి పెడుతుండేవాళ్ళం. అలాగా అక్కడికి ఎగరలేనంటే స్వర్గానికి ఎక్కి నేను కొడతానన్నారంట. అట్లాగే అదేనా ఉట్టి అంటే, లేకపోతే మరి ఎట్లాంటిది? మరి కాంగ్రెస్ ఏపీలో అధికారంలోకి రావాలనుకోవటం రేపు ఎన్నికలకైతే సాధ్యం కాదు. రేపు ఎన్నికల్లో అయితే వారికి సాధ్యమైన పరిస్థితి కాదు. ఎందుకంటే వారు అక్కడ బీజేపీ పార్టీ రెండు కూడా మొన్న 2019 ఎన్నికల్లో 1% దాటడం కోసం ఇద్దరు కూడా శతవిధాల ప్రయత్నం చేశారు. 1% ఓటింగ్ దాటడం కోసం శతవిధాల ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు మరలా వాళ్ళిద్దరూ సరే కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి 49%కు రావాలనంటే అది అనితర సాధ్యమైనటువంటి విషయం. సరే అయినా కానీ వాళ్ళు కొంత ప్రయత్నం చేయటం వల్ల వాళ్ళు సింగిల్ డిజిట్లో నుంచి డబుల్ డిజిట్లోకి రాగలిగితే భవిష్యత్తు సంబంధించినటువంటి ఎన్నికల్లో కొంత వాళ్ళకు పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సరే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అనుకోని సంఘటనలు, అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే ఏమైనా జరగవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం అధికారంలోకి రావాలి అని అంటే అది అనితర సాధ్యమైనటువంటి 100 డేసే ఉంది. ఇంతవరకు వాళ్ళ దగ్గర ఒక నియోజకవర్గాలకి ఒక క్యాండిడేట్ లేరు. మరి ఒక నియోజకవర్గానికి క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి 175 నియోజకవర్గాల్లో గెలిచి వాళ్ళు అందుట్లో ఎక్కడ అధికారంలో రావాలి? 88 ల్యాండ్ మార్క్ ఫిగర్ దాటాలి. మరి ఎట్లా సాధ్యం? అందుకని ఆశపట్టడంలో తప్పు లేదు, దానికోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ దానికి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా అంచనా వేసుకోవటం అయితే చాలా అవసరం అనిపిస్తుంది. మన గిడుగు రుద్రరాజు గారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు వారు బయట ఉన్నట్టుంది. ఒకసారి బయట ప్లే చేయండి. ఇటీవల మనం 4 రోజుల క్రితం తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలంగాణలో వచ్చింది, త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా మరి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనేటువంటి నినాదంతో మనందరం కూడా కష్టపడి పనిచేస్తే త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ, కానీ ఇప్పటికి కూడా ఏపీ ప్రజలు కాంగ్రెస్ వల్లే ఈ రోజున ఏపీ ఇలా ఉందని కూడా ఒక కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేదు. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది కాబట్టి దానికి శిక్ష అనుభవిస్తూ ఉంది. బట్ వారు ప్రత్యేక హోదా అనేటువంటి డిమాండ్ మీదే వారు ఉన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామనే దాని మీదే వాళ్ళు యుద్ధం చేసినట్లయితే కొంత ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరిగిద్ది. ఆ పెరగటం వలన కొంత వైసీపీకి ఎక్కువ నష్టం జరిగిద్ది, టీడీపీకి కొంత నష్టం జరిగిద్ది, ఓటు స్ప్లిట్ అయ్యిద్ది. బట్ కానీ ఫైట్ చేయటం వలన అయితే వాళ్ళకి ప్రత్యేక హోదా అనేటువంటి అంశం మీద భవిష్యత్తులో అనుకోకుండా కనుక రేపు 24లో కనుక కాంగ్రెస్ పార్టీ అనుకోకుండా కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే వారు కనుక అప్పుడు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వగలిగితే అప్పుడు వారు కొంత మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి దాని పరిస్థితులు దానికి కావాల్సిన నాయకత్వం కూడా కావాలి. పాప మా గిడుగు రుద్రరాజు గారు ఎంతసేపు యుద్ధం చేస్తే మాత్రం ఏమైద్ది? అది కాదు, అందరూ సమిష్టిగా పనిచేయడానికి కావాల్సినటువంటి కూడా నమ్మాలి. యా రైట్. మురళి ఏంటి పరిస్థితి? ఎక్కుతుంది అంటావా? ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి సార్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ ఆకాశానికి ఎక్కగలిగిద్దా అంట. కాంగ్రెస్ పార్టీ ఆకాశానికి ఎక్కగలిగిద్దా? చాలా కష్టం సార్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి సార్. అయితే షర్మిలాని తీసుకొచ్చి ఇక్కడికి తెలంగాణ నాయకులు కొంత విభేదించారు కాబట్టి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెడితే కనుక ముందుగా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో అక్కడ ఒక భారీ బహిరంగ సభ పెట్టి అమరావతి పేరుతో అమరావతిలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ పెడితే కనుక
కొంత కాంగ్రెస్ పార్టీకి ఏమైనా జీవం పోసుకుంటుందేమో, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కనీసం ఐసీయూ కానీ వస్తుందేమో అని ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క ప్రక్రియ అంతా చేస్తున్నారని మనం భావించవచ్చు సార్. అక్కడ కర్ణాటకలో విజయంతో తెలంగాణలో గట్టెక్కాం. ఆ రెండు తెలంగాణ కర్ణాటక చూపించి ఆంధ్రప్రదేశ్లో కనీసం ప్రజలు కొంతైనా మన వైపు తిప్పుతారు, కనీసం ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి మేనిఫెస్టోలు ఎక్కడ కూడా పెడితే కొంతైనా కలిసి వస్తుందని ఒక భావనతోటి కాంగ్రెస్ పార్టీ అయితే ఒక ప్రయత్నం ప్రారంభించింది సార్. అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా షర్మిల అంశం చూడాలి సార్. షర్మిలాని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పంపిస్తే కనుక ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు నేను ఆడబిడ్డని తెలంగాణ బిడ్డని ఆవిడే చెప్పింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎట్లా చెప్తారనేది ఒక ప్రధానమైన అంశం అండి. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అంతంత మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, అంటే షర్మిల అన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా ఇబ్బంది పడుతుందండి. ఇక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది, నిరుద్యోగ సమస్య, అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అన్నగారు నా ఎట్లా విమర్శిస్తుంది, ఇలాంటి చాలా ఉన్నాయి సార్. అయితే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి కొద్దిగా ఆంధ్రప్రదేశ్ మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఎలక్షన్ కన్నా మనం పుంజుకుంటాక ఇప్పటి నుంచి మొదలు పెట్టాలని ఒక ప్రక్రియలో భాగంగా ఇలాంటి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని మనం భావించవచ్చు సార్. అయితే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ఐక్యత, సీనియర్స్ అంతా మళ్ళీ యాక్టివ్గా బయటికి రావటం ఇవన్నీ జరగాలి సార్. అవన్నీ ఇప్పట్లో జరిగే ప్రక్రియ అయితే కాసారు. ఎందుకంటే ఇంక 100 రోజులు కూడా లేదు ఎలక్షన్. నిజంగా అట్లాంటి ప్రక్రియ చేయాలని కూడా ఈ పార్టీకి స్పీడ్ అందుకోవాలి కనుక అన్నీ జరగకపోవచ్చు సార్. మీరు అన్నట్టుగా ఆకాశానికి ఎగరటం అనేది ఏమాత్రం సాధ్యం కాదు సార్. కనీసం ఆ పార్టీ కష్టపడితే భూమి మీద నడవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. ఓకే రైట్ మురళి, చూద్దాం సార్ నెక్స్ట్